ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేము దూరంగా ఉంటామని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? అది వారి యొక్క విజ్ఞతకు వదిలేయాలి. అది వాళ్ళకున్న పార్లమెంట్ సభ్యులు ఒక అమూల్యమైనటువంటి అవకాశం. ఒక తెలుగువాడికి, దక్షిణాది రాష్ట్రం నుంచి వచ్చిన వాడికి, తెలంగాణ వాడికి మనం గౌరవించేటువంటి ఒక న్యాయ కోవిదుడికి అవకాశం ఇవ్వడంలో ఆయన ముందుకు వస్తే ఇవాళ దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణకు గౌరవించేటువంటి బాధ్యత మనందరిది. రాజకీయాలకు అతీతంగా అందరూ రావాలని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు, మీరు కూడా ఉన్నారు ఆ రోజు, నేను కూడా ఉన్నా, నేను ఏ పార్టీ వాడిని కాదు అందరి వాడిని అని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ అదే చెప్పింది, ముఖ్యమంత్రి అదే చెప్పింది. గతంలో కేటీఆర్ యూరియా బస్తాలు ఎవరు తీసుకొస్తే వాళ్ళకే మేము ఓటేస్తాం, మద్దతు ఇస్తామని చెప్పారు. మీరు కూడా విన్నారు. ఎట్లా చూస్తారు? యూరియా మరి ఎవరు తీసుకురావాలి, ఎవరి చేతిలో ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్వయంగా వారికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇవ్వాల్సింది, ఇవ్వలేకపోతా ఉన్నాం. మొన్న మీ బార్డర్లో జరిగిన చైనాతో సంబంధించినటువంటి అంశాలతోటి ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఆర్ఎఫ్సిఎల్ అని మా ఇండస్ట్రీ ఉందో అది ఈ సమయంలో అదొక కాన్స్పిరసీగా అనిపించింది నాకు ముందు. తర్వాత దాని మీద నిందలేస్తే మా పైన కూడా నిందలేస్తున్నారు. అసలు విషయం చూస్తే వారం 2 వారాలని ఇంకా వారం 10 రోజులు దాటేటట్టున్నది. మనకున్న 11% పూర్తిగా ఇచ్చినా కూడా ఈ రాష్ట్రానికి అవసరం ఉంటుండే, సరిపోయేటట్టు కనీసం ఒక స్పేస్ ఇచ్చేది. దీని బాధ్యత ఎవరు చేయాలి? బీజేపీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది ఇచ్చే ఒక బాధ్యతను వారు ఎత్తి చూపుతూ వాళ్ళు ఇస్తే మనం వాళ్ళకు ఓటేస్తామని దీని అర్థం. మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పగానే చెప్తున్నారా అనేది నాకు అనుమానం కలుగుతాం. ఏం చెప్తారు? ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఏ అంశాల గురించి డిస్కషన్ చేశారు? ప్రధానంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా బీసీ డిక్లరేషన్ మీద కామెంట్ చేస్తున్నారు. సో బీసీ డిక్లరేషన్ మోసం చేశారు, మోసానికి మళ్ళీ సభ ఏందని ఒక కామెంట్ చేస్తున్నారు. మీరు కామెంట్లో పెట్టబోయే సభ మీద భారతదేశంలో ఇవాళ ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటా ఉంది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ 42% బీసీ డిక్లరేషన్ అసెంబ్లీలో పెట్టి గవర్నర్కి పంపి దాని తర్వాత చట్టసభలో మళ్ళా పెట్టడానికి తీసుకొని ఇవాళ భారతదేశానికి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా దేశానంతా ఒక్కటి చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేయడం, ఈ రాష్ట్రాన్ని మెచ్చుకోవడం, 2 సార్లు ఢిల్లీలో జంతర్ మంతర్లో పోరాటం చేయడం, దేశంలో ఉన్నటువంటి సంబంధించిన బీసీలకు మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ ఏకం చేయడం, ఇలాంటి కార్యాచరణ దేశం అంతా కూడా ఇలా తెలంగాణ వైపు చూస్తూ ఇలా బీసీల అభ్యున్నతి కొరకు, బలహీనుల అభ్యున్నతి కొరకు పోరాటం చేస్తున్న రాష్ట్రానికి ఆదర్శంగా తీసుకోవాలని చూస్తున్న తరుణంలో ఓచుకోలేక ఇవాళ దాన్ని ఒప్పుకోక బీసీ బిల్లు రానియకుండా గవర్నర్తో అడ్డుపడుకుంటా నానా కథలు చేస్తూ ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి బీసీలకు న్యాయం చేయనటువంటి పరిస్థితుల్లో తన పదవిని కాపాడుకోవడానికి ఈ వ్యవస్థనే కుంటుపడేటట్టు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీది. వారికి చేతగాక దీని దేశవ్యాప్తంగా ఈ బీసీ సంఘటనను వెనుకబడిన 90% కులాల వారిని దేశవ్యాప్తంగా ఒక్కటి చేసినందుకు ఇది మాకు మొదటికే ప్రమాదం పొంచి ఉన్నటువంటి ఒక కార్యాచరణను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డిగా తీసుకొచ్చినారు. ఇది ఒక ఉద్యమంలో పోతా ఉంది. దీన్ని అడ్డుకోకపోతే వీళ్ళపై నిందలేకపోతే మా పుట్టగతులు ఉండవనే ఒక భయంతో చేస్తున్నటువంటి నిందలు ఈరోజు బీసీ బలహీనులను, ఎస్సీ దళితులను ఇలా ఏకం చేస్తూ వారికి ఒక ఉన్నత స్థాయిని కల్పించాలి, రిజర్వేషన్ తీసుకురావాలి. భారతదేశంలో అన్నిటికీ ఇవాళ ప్రతి పనికొచ్చేటువంటి ఇలా మీరు కూర్చునే కుర్చీ కానుంచి మనం మోసే పాడదాకా కూడా కట్టేటువంటి బీసీ చాకలి బీసీ రకరకాల కులాలలో రకరకాల వ్యవస్థలు నేర్పించినాయి. ఇవాళ ప్రతి ఒక్క పనిచేసినటువంటి బీసీ ఇవాళ అధికారంలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా కూడా ఈ దేశంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో వీళ్ళు దాన్ని అడ్డుకుంటూ దాన్ని తక్కువ చేసి ఈ రాష్ట్రాన్ని తప్పుగా చూసే ప్రయత్నం చేస్తారు. కానీ భారతదేశం మొత్తం కూడా ఇవాళ బీసీ ఉద్యమం కొనసాగుతూ ఉంది. రేపు బీజేపీకి చమరగీతం ఇదే ఉద్యమం అవుతుందనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.